గురించి వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సులు గ్రామస్తులకు విశేష ఫలితాలు ఇస్తున్నాయని అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 19 మండలాల్లో 20 రోజుల పాటు నిర్వహించిన గ్రామ సభల ద్వారా మొత్తం 16,200 దరఖాస్తులు స్వీకరించగా వాటిలో 15,000 దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేశామని వెల్లడించారు. ఇకపై 4,000 దరఖాస్తులకు నోటీసులు జనరేట్ చేయడం జరిగిందన్నారు. కుంటాల మండలాన్ని మోడల్గా తీసుకుని వచ్చే ఆగస్టు 14లోగా అన్ని కరెక్షన్లను పూర్తి చేసి భూభారతి ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. మనకి ఈ 20 డేస్ మనం రెవెన్యూ సదస్సు నిర్వహించుకున్నాము. గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆల్ తహసీల్దార్స్ టీం ఫామ్ చేసి 2 టీమ్స్ ఫామ్ చేసుకున్నాము. ఒకటి మండలానికి తహసీల్దార్, ఒకటి డిప్యూటీ తహసీల్దార్ టీమ్స్ 2 ఉంటాయి. 2 టీమ్స్ వెళ్ళేసి గత ఈ 20 రోజులు కూడా మనం గ్రామ సభలు చేసుకున్నాము. గ్రామ సభలు అన్నీ కూడా సక్సెస్ అయినాయండి. సుమారు 16,200 అప్లికేషన్లు వచ్చినాయి. అన్నీ కూడా 16,200 అప్లికేషన్లో ఆల్రెడీ ఆల్మోస్ట్ అంటే 15,000 అప్లికేషన్స్ అన్నీ కూడా మనం ఆన్లైన్ చేయడం జరిగింది. అంతేవిధంగా 15,000 కాకుండా దానికి అందరికీ సుమారు 4,000 అప్లికేషన్స్కి మనం నోటీసెస్ కూడా జనరేట్ చేయడం జరిగింది, నోటీసెస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసెస్ అందరికీ సర్వ్ చేసి ఆ నోటీసెస్ ద్వారా వాళ్ళకి వచ్చిన రిప్లై ప్రకారం మనం యాక్షన్ తీసుకుంటాము. అయితే ఈ 19 మండలాలు కూడా సక్సెస్ఫుల్గా మనం చేసుకున్నాము. ఆ అప్లికేషన్ కూడా మంచిగా వచ్చినాయి. ఎక్కువగా అంటే ఆల్రెడీ మనం కుంతాలలో మనం ప్రీవియస్గా మనం మోడల్గా తీసుకున్నాము, అది కూడా సక్సెస్ఫుల్ చేసుకున్నాము మోడల్ విలేజ్గా. దాన్ని బేస్ చేసుకుని అన్ని మండలాల్లో మనం ఈ నిర్మల్ మండలాల్లో చేసుకున్నాము గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. అందులో కూడా అన్ని అప్లికేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి ఆగస్టు 14th వరకు మనం అన్ని కూడా అప్లికేషన్స్ అన్నీ కూడా మనం ఎంక్వైరీ చేసి సాల్వ్ చేసి వాళ్ళకి పట్టాదారు పాస్బుక్ ఇవ్వడం కానీ ఇతరత్ర కరెక్షన్స్ కానీ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. తర్వాత అన్ని కూడా మాడ్యూల్స్ అన్ని కూడా మొత్తం కరెక్షన్ చేసి ఆగస్టు వరకు మనకి ఇచ్చారు. ఆగస్టు 14th లోపు అన్ని కూడా క్లియర్ చేసుకోవడం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా బై టైం ప్రకారం మనం చేసుకుంటాం. సమస్యలన్నీ కూడా సాధ్యమంతగా రెవెన్యూ సమస్యలన్నీ కూడా ఈ యొక్క రెవెన్యూ సమస్యల ద్వారా పరిష్కారం జరుగుతాయండి. మనం ఆశిస్తున్నాం, జరుగుతాయి కూడా. ఒక్క సాదా బైనామా కేసు కానీ ఇతర కోర్టు కేసెస్ కానీ కొద్దిగా డిలే అవుతాయి. ఇంకొకటి ఏంటంటే సర్వే ఇష్యూ రిలేటెడ్ కొద్దిగా టైం తీసుకుంటుంది. ఎనీవే మాకు ఇచ్చిన టైం ప్రకారం ఆగస్టు 14 కల్లా మేము కంప్లీట్ చేసుకుంటాం. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం